నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో పాల్గొన్న భారత రాష్ట్రపతి సర్వోత్తమ న్యాయస్థానానికి జెండాను చిహ్నాన్ని ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము ప్యారిస్లో విజయబావుట ఎగురవేసిన భారత క్రీడాకారులు పారా అథ్లెట్లతో ఫోన్ సంభాషణలో అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు నాయుడు వరద బాధితుల తక్షణ చర్యలకు ఆదేశించిన ముఖ్యమంత్రి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు అధికారులు ప్రజలకు ఆహారం తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి 3 నెలల్లో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యమంటున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం చేకూరుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడం న్యాయ వ్యవస్థ ముందున్న పెద్ద సవాలని ఆమె అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానానికి జెండా చిహ్నాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. న్యాయం అన్యాయాన్ని నిర్ణయించేది ధర్మక్షేత్రమని భారతదేశంలో న్యాయానికి సముచిత స్థానం ఉన్న సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు ప్రతీకని ముర్ము అన్నారు. భారత న్యాయస్థానానికి ఇంత గొప్ప పేరుని అందించిన ప్రతి న్యాయమూర్తికి తన అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. अपनी स्थापना के बाद के पिछले 75 वर्षों के दौरान भारत के उच्चतम न्यायालय ने विश्व के सबसे बड़ी लोकतंत्र की न्याय व्यवस्था के सजग प्रहरी के रूप में अपना अमूल्य योगदान दिया है. उच्चतम न्यायालय ने भारत के न्याय शास्त्र यानी जूरिस्प्रूडेंस को बहुत सम्मानित स्थान दिलाया है. इसके लिए उच्चतम न्यायालय सहित भारतीय न्यायपीठ से जुड़ी वर्तमान और अतीत के सभी लोगों के योगदान की मैं सराहना करती हूँ. उच्चतम न्यायालय के 75वें वर्ष के उपलक्ष्य में तैयार किए गए फ्लैग और इंसिग्निया का विमोचन करके मुझे बहुत प्रसन्नता हुई है. इसमें उच्चतम न्यायालय का ध्येय वाक्य यतो धर्मः ततो जयः अंकित है. महाभारत में इस काव्यांश का उल्लेख कई बार हुआ है. इसका भावार्थ है कि जहाँ धर्म है वहाँ विजय है. धर्मशास्त्र नैतिकतापूर्ण आधारभूत नियामक सिद्धांतों के लिए प्रयुक्त होता है. धारणात् धर्म इत्याहु धर्म धारयति प्रजा अर्थात जो सभी व्यवस्थाओं को धारण करता है यानी आधार देता है वो धर्म कहलाते हैं. धर्म ही प्रजाओं का आश्रय देता है. ये कहा जा सकता है कि न्याय और अन्याय का निर्णय करने वाला सभी न्यायालय धर्म क्षेत्र. పారా ఒలింపిక్స్లో విజయ బావుట ఎగురవేసిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేసిన క్రీడాకారులతో ప్రధాని ఫోన్లో సంభాషించారు. ఈ సంభాషణలో మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ ఉన్నారు. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ ఫిల్లింగ్ స్టాండింగ్ షూటింగ్లో భారత పారాషూటర్ అవని లేఖరా 249.7 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నారు. మరో పారాషూటర్ మోనా అగర్వాల్ 228.7 పాయింట్లు సాధించి 3వ స్థానంలో కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా 100 మీటర్ల విభాగంలో ప్రీతి పాల్ 14.21 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్యాన్ని అందించింది. అలానే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రుబీనా ఫ్రాన్సిస్ 211.1 స్కోరుతో సాధించి పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన తొలి భారత పారాషూటర్ అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. जी सर.
जी 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 सर, थैंक यू सो मच सर। और बाकी खिलाड़ी जिनके खेल अभी चल रहे हैं उनको भी, और जिनके खेल बाकी है उनको भी, जो भी आप लोगों से मिले मेरी तरफ से शुभकामनाएं दीजिए। जी जी सर। और सबको मेरी तरफ से बधाई भी दीजिए। जी। पैरा ओलंपिक में मेडल जीतने के लिए आप सभी को बहुत बहुत बधाई। जी थैंक यू सर। हिंदुस्तान के तिरंगे को फहराया, भारत की शान को बढ़ाया है। जी सर। बहुत कम लोगों को पता होता है इतनी शारीरिक तकलीफों के बावजूद भी अगर उत्तम निर्धार हो तो कैसा पराक्रम किया जाता है वो आप लोगों ने दिखाया है। जी सर। करोड़ों देशवासियों को आपकी इन उपलब्धियों पर बहुत गर्व है। 2026 సంవత్సరానికి భారతదేశానికి ఉగ్రవాద ముప్పు తగ్గిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓ పత్రిక నిర్వహించిన ముఖాముఖిలో హోంమంత్రి తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 వల్ల హింసాత్మక ఘటనలు 60% తగ్గాయని, 71% మృతుల సంఖ్య తగ్గిందని మంత్రి అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో తీవ్రవాదుల వ్యాప్తి స్తంభించిందని తెలియజేస్తూ 2023వ సంవత్సరంలో దాదాపు 2 కోట్ల మంది జమ్మూ కాశ్మీర్ని పర్యటించారని గుర్తు చేశారు. 33 ఏళ్ల తర్వాత అక్కడ ఒక సినిమా హాల్ కూడా పునఃప్రారంభించడం విశేషమన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ సంస్కృతిని నలుదిశలా వ్యాపించేలా చేస్తున్నామని కొనియాడారు. అతి భారీ వర్షాల ప్రభావంతో ఎదురైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ప్రజలను సంరక్షించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాజా టోల్గేట్ జగ్గైపేటలో ముంపు ఎక్కువగా ఉందన్నారు. గుడ్లవల్లేరు కళాశాల ఘటనలో ఆడపిల్లల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం దారుణమని, ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఢిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నామని, అనుమానం ఉన్నవారిని ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేయిస్తున్నామని తెలిపారు. గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్లో తీసుకోగలిగా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మానిటర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం వన్ డే వస్తుంది. ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇన్ఫ్లో, 5,75,000 అవుట్ఫ్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప, దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని డీటెయిల్ అనే డిప్లీట్ చేస్తున్నాం. ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు క్రమంగా బలహీనపడిన అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం, కళింగపట్నానికి వాయువ్యంగా, రామగుండానికి తూర్పు దిశగా వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఆహారం, మంచినీరు అందించి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. వీటితో పాటుగా రాయలసీమలోని కర్నూలు, నంద్యాల జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు రాయలసీమలోని అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలలో 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాలలో మరియు నదీ తీర ప్రాంతాలలో చాలా చోట్ల కూడా మనకు బాగా నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో వరదలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆల్రెడీ గత 2 రోజులుగా
మనకు కంటిన్యూగా విస్తారం ఉన్నటువంటి వర్షాలు కురుస్తుండడం వల్ల మరి ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలలో బాగా నీరు నిలిచిపోవడం జరిగింది. భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రజలను కాపాడడానికి అనుక్షణం ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో వరద పరిస్థితులను మంత్రి సమీక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల రక్షణకై చర్యలు చేపడుతున్నారన్నారు. ముంపు బారిన పడిన 294 గ్రామాలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన 5 బోట్లు, 1 హెలికాప్టర్ సిద్ధంగా ఉంచామని మంత్రి తెలిపారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకు విజయవాడ, కృష్ణా, అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం మనందరం కూడా గమనించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు కృష్ణా రివర్కి సంబంధించి సెకండ్ అలర్ట్ మనం అనౌన్స్ చేశాం కాబట్టి ఇమీడియట్గా 294 విలేజెస్ని కూడా అక్కడ నుంచి మనం తీసుకెళ్ళడం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఓవరాల్గా 98 రిలీఫ్ క్యాంప్స్ని దగ్గర 11,000 మందిని ఈరోజు రిలీఫ్ క్యాంప్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇవే కాకుండా అక్కడ ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయి అనుకుని మనకి వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకొని ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాను అన్నా కూడా వాళ్ళకి వివరించి మోటివేట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లే సందర్భాలను కూడా మనం చూడగలిగాం. ఇప్పుడు బాపట్ల కలెక్టర్ గారు కూడా మార్నింగ్ ఒకసారి రిపోర్ట్ చేశారు. బాపట్ల జిల్లాలో కూడా కొంతమేరకు ఇబ్బంది కలిగింది, ఇంకా మేము తర్వాత వస్తామని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు కొంచెం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనలో రహస్య కెమెరాలు వైఎస్ఆర్సీపీ సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా నా బిడ్డల్లాంటి వారినని, వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమ ప్రభుత్వానిదేనని అన్నారు. కళాశాలల్లో 4 విద్యార్థుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత అంశం ఈ గొడవకు కారణమైందని, సంబంధిత విద్యార్థిని డీటైన్ చేసే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నూజివీడు IIITలో ఆహారం కలుషితమైందని తెలిసిన వెంటనే డైరెక్టర్ను విధుల నుంచి తొలగించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను అడిగితే నాకు ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేసాం, ఆల్రెడీ పిల్లల్ని అరెస్ట్ చేసాం, డీటైన్ చేసాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేసాం, ఇది ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తే నేను ఐ టేక్ యాక్షన్. అంటే ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. నేను ఎందుకు వదిలిపెడతానండి? ఇప్పుడు IIIT నూజివీడులో ఇష్యూ జరుగుతుంది, నేను కమిటీ వేసి పంపించాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సామాన్య భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ దర్శనం చేసుకోకుండా లడ్డూలు తీసుకోవాలని అనుకునే వారికి ఆధార్ కార్డుపై 2 లడ్డూలు ఇస్తామని తెలిపారు. లడ్డూల విక్రయంలో ఆంక్షలు, టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో లడ్డూలు విక్రయిస్తున్నారనే విషయాలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే రోజుకి అది నంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో 1,60,000 టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 60,000 మందికి వాళ్ళకి అదర్వైజ్ 24 గంటలు లేదా 15 గంటలు పట్టేది డిపెండింగ్ ఆన్ ద రష్. వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 15 నుంచి 24 గంటలు పట్టే టైంని 3 గంటలకు తగ్గించడం జరిగింది. ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది. సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఇంకా ఎలా పెంచాలనేది కూడా చూస్తున్నాము. అలాగే లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్తాను. అలాగే వివిధ శాఖల్లో లేదా ఆన్లైన్ బుకింగ్ కానీ, కరెంట్ బుకింగ్లో కానీ, అకామిడేషన్లో కానీ, దర్శనాల్లో కానీ ఉన్న దళారీ వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు అంటే స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు, అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం. ఇప్పుడు ప్రకటనలో
నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా చైతన్య జానపద కళా ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి కళాకారులు ర్యాలీ చేస్తూ కోలాట భజనలను నిర్వహించారు. కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించుకోవాలని ప్రభుత్వాలు నిర్మాణాత్మక సహకార ప్రోత్సాహం ఇవ్వాలని కళాకారులు డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జానపద కళల అభ్యున్నతికి అకాడమీ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కళాకారులు కోరారు. ఈ రోజు వచ్చే ఆధునిక మ్యూజిక్ అన్నిటికీ ఇన్స్టిట్యూషన్స్ ఉంది, ఒక అకాడమీ ఉంది. బట్ మన సంప్రదాయాలు మనం ఈ గ్రామీణ సంస్కృతి నుంచి పుట్టినాం, కళ నుంచి పుట్టినాం. దానికి ఈరోజు ఒక అకాడమీ లేదు అనేది చాలా చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఇతర అభ్యుదయ కళాకారులు, ఇతర సంఘాలు అన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి. కళాకారులందరినీ కూడా అనేక ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిల్లో భాగంగానే కళాకారులందరికీ కూడా వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం, కళాకారులకు సంబంధించి ప్రోత్సాహకాలుగా కొంత ప్రకటించడం. ఇంతకుముందు ఈ నాటక గడిచిన 50 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వర్షాలు నమోదయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గుంటూరు నగరంలో పూర్తిగా జలమయమైన పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాలలో గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్తో కలిసి మంత్రి పర్యటించారు. తక్షణ సహాయక చర్యలపై అధికారులతో అక్కడే సమీక్షించి సూచనలు చేశారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. నగరంలో విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. అవి చేయగలుగుతున్నాయి కానీ అట్లా 50 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి వర్షం పడ్డవాళ్ళు అవుట్లెట్ సరిపోవట్లేదు. నజీర్ గారు నిన్న మార్నింగ్ నుంచి అన్ని ఏరియాల్లో తిరిగి చాలా బాగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని రాత్రి 1500 మందికి భోజనాలు అరేంజ్ చేశారు. వాళ్ళ పిల్లలే వచ్చి రాత్రి భోజనాలు అరేంజ్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో ఇవి ఇంతకుముందు అనాథరైజ్డ్ లేఅవుట్స్, వీటికి కూడా నజీర్ గారు వచ్చిన తర్వాత 2 నెలల నుంచి ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవటం కానీ వీళ్ళందరినీ ఒక సిస్టంలోకి తీసుకురావడానికి పన్నులు కట్టించి తర్వాత ఈ పట్టాలు ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే వీళ్ళకే మేము మ్యాక్సిమం చేయాల్సిన అవసరం ఉంది. ఇది నజీర్ గారు మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. నేను కూడా మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు సహకరిస్తాం. థ్యాంక్ యూ. విషజ్వరాలు ఎక్కువ ఉంటాయమ్మా, ఇవన్నీ చాలా అంటే యాక్చువల్గా ఇళ్లలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటున్నాం అనేది తప్పనిసరి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని వరద ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించారు. మంగళగిరిలోని రత్నాల చెరువు ప్రాంతవాసులను, మసీదు లైన్లో చేనేత కార్మికుని ఇంటికి వెళ్లి నేట మునిగిన మగ్గాన్ని పరిశీలించారు. భారీ వర్షానికి నేట మునిగిన డీడీ నగర్లోని పలు కాలనీలను పరిశీలించి నీటిని పంపింగ్ చేయించాలని, ముంపు ప్రాంతవాసులకు తగిన సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ బాధిత ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీరు కనెక్షన్ ఎక్కడెక్కడ ఇవ్వాలి సార్ ప్లీజ్ సార్.
గత 2 రోజులుగా ప్రకాశం జిల్లాలో 83.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధిక వర్ష ప్రభావం వల్ల నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సగలేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కాపురం నుంచి చిన్నదోర్నాల వెళ్లే రహదారిలో చిన్నదోర్నాల వద్ద తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కంభం మండలం ఎర్రబాలెం వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గన్నవరం నియోజకవర్గంలో పంట పొలాలు, గృహాలు వరద నీటితో మునిగిపోయాయి. రహదారులు, చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు గ్రామాలలో చెరువులు, కాలువలకు గండిపడడంతో నివాసాల్లోకి నీరు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏలూరు కాలువ గట్టుకు మరమ్మతులు చేయిస్తున్నారు. ఏలూరు కెనాల్ ఆల్మోస్ట్ 29.5 km దగ్గర మన ఆత్కూరు యూటీ అని ఉంది. అక్కడ ఏదైతే ఆత్కూరు యూటీ నిన్న సాయంత్రం 4-5 ఆ టైంలో సాయంత్రం అయ్యేటప్పుడు ఇక్కడ రైతులు ఏదైతే ఉన్నారో గ్రామస్తులు యూటీ దగ్గర వాటర్ ఎక్కువైపోయి అంటే పైనుంచి వచ్చేటువంటి అప్లైన్లో వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ హెవీగా రావటం వల్ల యూటీ కెపాసిటీ కంటే ఎక్కువ రావటం వల్ల యూటీ పైన ఉన్నటువంటి లెఫ్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఎరోడ్ అవటం స్టార్ట్ అయిందని చెప్పి మనకి ఇంటిమేషన్ చేయడం జరిగింది. సో మనం వచ్చేసరికి ఆటోమేటిక్గా చాలా వరకు ఎరోడ్ అయిపోయింది. సో రాత్రి ఎంతవరకు రిస్టోర్ చేయగలమని చూసాము. రాత్రి ఆ చీకట్లో మొత్తం ఎరోడ్ అయింది, ప్లస్ సబ్మర్జిషన్ కూడా ఉంది పైన ఉండటం వల్ల ట్రాక్టర్లో ఇక్కడ దాకా వచ్చి చూసి ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలని చూసి మనం లోపల పక్క బ్యాంకును మాత్రమే బస్తాలు వేసి ప్రొటెక్ట్ చేసాము. ఎన్ని చేసినా కూడా లోపల సొరంగంలాగా లోపల స్లాబ్ యూటీ స్లాబ్ కూడా లేచిపోయింది. సో లేచిపోవటం వల్ల మనం ఏం వేసినా కూడా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో అందువల్ల ఉదయం దాకా వెయిట్ చేసి ఉదయాన్నే వచ్చి అక్కడ పరిస్థితిని చూసిన వెంటనే మన రిస్టోరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాత్రి కూడా గ్రామస్తులు చాలా హెల్ప్ చేశారు. వెంటనే మిషన్స్ ఏర్పాటు. నంద్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఆత్మకూరు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డు మూసివేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. నల్లమల ఫారెస్ట్లో గత 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురవడం కారణంగా ఘాట్ రోడ్ల మీద కొండ చర్యలు విరిగిపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలం వెళ్లే వాహనాలను ఆత్మకూరు వైపు రాకుండా గిద్దలూరు వైపు మళ్లిస్తున్నట్టు చెప్పారు. ఈ 24 గంటల నుంచి భారీగా వర్షం పడడంతో అక్కడక్కడ చెట్లు పడిపోయినాయి. కొన్ని చోట్ల అయితే కొన్ని గ్రామాలకు వాగులు ఎక్కువ నిండకపోతూ ఆ గ్రామానికి వెళ్ళేదానికి మార్గం లేకుండా ఇబ్బందులు కలుగుతుంటే మేమందరం ప్రాపర్గా బందోబస్తు డ్యూటీ చేస్తూ ఎవరికి ప్రజలకు అంతరాయం కలగకుండా, ఎవరికి ప్రాణహాని జరగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రాపర్గా బందోబస్తు చేస్తూ ఈ చెట్లు పడిపోయి మన ఆత్మకూరు టౌన్లో కూడా పెద్ద చింత చెట్టు పడిపోయింది. ఆ చెట్టు పడిన 1 గంట ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే నేను మా సిఐ, ఎస్ఐ అందరం వెంటనే జేసీబీ తీసుకొని పోయి ఆ చెట్టును అక్కడి నుంచి తీయించేసి ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్త పడినాము. శ్రీశైలం వెళ్ళేదానికి ఆ మార్గ మధ్యంలో ఘాట్లో ప్రమాదాలు జరుగుతాయని పై అధికారుల ఆదేశాలపైన ఇక్కడ మన ఆత్మకూరు టౌన్లోనే అక్కడ శ్రీశైలం పోయేదానికి దొర్నాల సైడ్ పోకుండా ఇట్లా వయా నంద్యాల మా గిద్దలూరు దొర్నాల పోయేదానికి ఇక్కడ మొత్తం మా సిబ్బందిని పెట్టి చెక్ పోస్ట్ మాదిరిగా ఏర్పాటు చేసి శ్రీశైలం రూట్ పోకుండా 3 నెలల్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బెంగళూరులో ఈరోజు మంత్రి వందే భారత్ స్లీపర్ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. అధునాతన ఎయిర్ కండిషన్ స్లీపర్ బెర్త్స్, ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని కొత్త హంగులతో కోచ్లు సిద్ధమవుతున్నాయని చెప్పారు. వందే భారత్లో ఇప్పటిదాకా వెర్షన్ 1, 2 పాటించినట్లే ఇప్పుడు వెర్షన్ 3 కూడా అవలంబించి మరింత కొత్త కోణంలో తయారవుతున్నాయని చెప్పారు. వందే భారత్ చైర్ కార్, స్లీపర్, మెట్రో, అమృత్ భారత్లు ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉన్నాయన్నారు. అంతేకాకుండా స్లీపర్ ట్రైన్లో ఆక్సిజన్ స్థాయి ఇంకా వైరస్లను అరికట్టేందుకు తగిన విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. हम सब के सब मेहनत कर रहे थे, डिजाइन कर रहे थे, काम कर रहे थे, मैन्युफैक्चरिंग कर रहे थे. वो मैन्युफैक्चरिंग कंप्लीट हुई है और आज वंदे स्लीपर
टेस्टिंग के लिए, ट्रायल्स के लिए बेंगलोर की BEML की फैक्ट्री से कुछ ही दिनों में निकली। అందరికీ పౌష్టికాహారం అనే ఇతివృత్తంతో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు 7వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవంను జరుపుతున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కౌమార దశ బాలికలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహార ఫలాలను సమగ్ర పద్ధతిలో అందించడమే ఈ పోషణ నెల కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. గర్భిణీ స్త్రీలకు సహజంగా ఎదురయ్యే రక్తహీనత సమస్యను దూరం చేసే విధంగా తగు జాగ్రత్తలు అందజేస్తామని ఆమె తెలిపారు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా మిషన్ పోషణ్ 2.0, ఏకీకృత బాల వికాస్ సేవా యోజన, మధ్యాహ్న భోజన యోజన, పీఎం మాతృ నందన యోజన, కిషోర్ బాలికా ఉంకి యోజన, మాకా పూర్ణ స్నేహ కార్యక్రమం, పోషణ్ వాటికాయే వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. అంతేకాకుండా గ్రామీణ స్త్రీలకు శిశు సంక్షేమ పథకాలు, శిశువు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంగన్వాడీ స్త్రీలకు పిల్లల పెంపకం పట్ల అవగాహన కార్యక్రమాలు కూడా ఇందులో ఉంటాయని అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. हम इसको जन जन तक, ये जन जागरूकता का अभियान है, तो जन जन तक पहुंचाने में आप अपनी प्रतिबद्धता को भी दर्शाएंगे। जैसा हम सभी जानते हैं, हमारे उपनिषद में भी लिखा है, आहार सद्धो सत्व सद्धि, यानी जब आहार हमारा शुद्ध होगा तो हमारी चेतना भी शुद्ध होगी। जो हमारा मुख्य रूप से जो आयाम है इस पोषण माह का, एनीमिया पर जागरूकता, ग्रोथ मॉनिटरिंग, पोषण भी, पढ़ाई भी, सही पूरक। చైనాతో భారత్కే కాకుండా ఇతర దేశాలకు ముప్పు ఉందని, అయితే మన దేశ సమస్య ఇంకా ప్రత్యేకమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలు, సంబంధాలను పరిగణలోకి తీసుకుంటే ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడులను మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ పత్రిక నిర్వహించిన ముఖాముఖిలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు చైనాతో మనకున్న సమస్యను మరింత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా సరిహద్దు పంచుకుంటున్నందున భారత్ వంటి దేశాలు అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. Can be problematic. It's not just an Indian problem. Are you referring to the economic survey? No. I'm referring to the world's response to China. You know, if today people are complaining about trade deficits with China, and we are too, you know, why is that? Because decades ago, I mean, we all consciously chose to overlook the nature of Chinese production and the advantages which they enjoyed in a system where they got a level playing field with all the advantages that they brought to bear. Look at the United States. It's obsessed with China, and rightly so in many ways. So the fact is, let's not make out as though it's only India which has a China problem. India has a China problem, a special China problem. That's over and above the world's general China problem. So my point is, when you look at this, when we approach the issue of China as a whole, Chinese trade with China, investment from China, exchanges of various kinds with China, we have to, if you neglect to take into account that this is a very unique country with a very different way of working, I think your basics start to go off track. So once you understand that, because there is a general problem with China as well as our own situation, I mean, all of you know we have a very difficult situation in the border for the last 4 years. I think the అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ అలజడి ఇంకా కొనసాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. జనజీవనానికి ఆటంకం కలిగేలా ఈ వర్షాలు ఉండటం వల్ల ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు, రేపు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ప్రజలు అవకాశం ఉన్నంత వరకు కావలసిన ముఖ్యమైన వస్తువులు తెచ్చుకొని జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.